సూచక్రియలు చేసి వాళ్ళ దగ్గర నుండి విడిపించుకొని వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర విడిపించుకొని ప్రయాణమై వచ్చేటప్పుడు వారిని దేవుడు ఎలాగ పోషించాడో అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మనం నమ్మిన దేవుడు ఆనాడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాయే ఈరోజు మనకు కూడా దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత కనికరం కలిగిన దేవుడో, ఎంత ప్రేమమయుడో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఇశ్రాయేలు యొక్క చరిత్రను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలుని విడిపించిన తర్వాత వారు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు కొండల్లో, గుట్టల్లో, రాళ్లల్లో, అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు దాదాపు 15 లక్షల మంది, ఎంతమంది? అప్రాక్సిమేట్లీ 15 lakhs పీపుల్. 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 15 లక్షల మంది. హలో, 15 లక్షల మందిని పోషించాలంటే ఈరోజు మనం ఎంత కలిస్తే 50 మంది 60 మంది ఉన్నాం. ఈ 60 మందికి నీళ్లు కోసము మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసాం. ఒక్క రోజుకే, ఒక పూటకే నీళ్లు లేకపోతే ఏమైపోతామో మనకు తెలుసు. ఆహారం లేకపోతే ఏమైపోతామో మనకు తెలుసు. కానీ ఈ 60 మందికి 50 మందికి ఆహారం లేకపోతే, నీళ్లు లేకపోతే తహతహలాడామే. మరి ఆనాడు దాదాపు 15 లక్షల మందిని అన్నం కోసం, నీళ్ల కోసం వారు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ఎలాగ తప్పించుంటారో ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఈ 15 లక్షల మందికి ఆకలికి అన్నం పెట్టాడు దేవుడు, దాహానికి నీళ్ళు ఇచ్చాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వారు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు నీళ్ల కోసము బావులు తవ్వుకోవాల్సిన అవసరం లేదు. మరి దేవుడు వాళ్ళకి అంతమందికి, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, పసిబిడ్డలకి, గర్భిణీ స్త్రీలకి అందరి ఆకలి దేవుడు ఎలాగ తీర్చాడంటే ఉదయాన్నే ఆకాశము నుండి వర్షం కురుస్తుంది. అది ఏం వర్షం అంటే అన్నం వర్షం. అన్నం పడుతుంది. ఆ అన్నం పేరు ఏం పేరు? మన్నా. అన్నం పేరు మన్నా. ఆ అన్నం కురిస్తే ఏం చేయాలి ఇశ్రాయేలీలు? ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, ఒక తల్లి, ఒక తండ్రి, పిల్లలు ఒక 5 మంది, 7 మంది, 8 మంది ఉన్నారనుకోండి. వాళ్ళ కోసము వాళ్ళ గంపల్లో ఆ కురిసినటువంటి అన్నము మట్టి అవ్వకుండా పైపైన అన్నము తీసి గంపల్లోకి వేసుకోవాలి. వేసుకొని తృప్తిగా తినాలి. కడుపు నిండా తినొచ్చు. అది ఎలాగా ఉంటుంది ఆ యొక్క అన్నం అంటే తేనె కంటే మధురంగా ఉంటుందట. అది దేవదూతలు తినే ఆహారం అని కూడా చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం దేవదూతలు అన్నం తింటారని కాదు, పరలోకంలో అంత గొప్ప ఆహారం అది. ఆ ఆహారములో సి విటమిన్, బి విటమిన్, ఇంకా ఎన్ని విటమిన్లు ఉన్నాయో జడ్డ దాకా, ఏ నుంచి జడ దాకా అన్ని విటమిన్లు ఉంటాయి దాంట్లో. అందుకని ఆ యొక్క ఒక మనిషికి ఏ విధమైన విటమిన్ డిఫిషియన్సీ లేకుండా ఆ యొక్క అన్నము దేవుడు మొత్తం పోషక పదార్థాలన్నీ, పోషక విలువలన్నీ కలిగినటువంటి అద్భుతమైన ఒక డైట్ని దేవుడు ఇచ్చాడు. అది తినిన తర్వాత దాహం కదా, నీళ్లు కావాలి. నీళ్ళు ఎలాగా? నీళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వెంబడ ఒక రాయి వెంబడిస్తూ ఉంది. ఒక రాయి వాళ్ళకి తెలియకుండానే దొరిలొస్తూ ఉంది. అప్పుడు అడిగాడు దేవుడు, మోషే అడిగాడు, అయ్యా వీళ్ళకి నీళ్లు కావాలి, ఎలాగయ్యా అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ చేతిలో ఏముంది? ఏదిరా నా కర్ర? నీ చేతిలో ఏముంది? అదే కర్ర.
ఈ కర్ర తీసుకొని అదిగో ఆ బండ, ఆ అదృశ్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క బండతో, ఈ కర్రతో ఆ బండని కొట్టు, ఇట్లా కొట్టు. అప్పుడు ఆ బండలో నుండి నీళ్లు ప్రవహిస్తాయి. మీరు ఒక్కసారి ఊహించండి, జనమా లక్షలు, ఇదిగో ఈ యొక్క తోటలు లేకపోతే ఈ యొక్క అడవులు కూడా ఇసుకేస్తే రాలనంతగా ఉంటది. ఈ 15 లక్షల జనం అంటే ఊహించండి. ఆ 15 లక్షల మంది జనం తాగడానికి ఎన్ని లీటర్లు కావాలి, ఎన్ని మరి డ్రమ్ములు కావాలి. అయితే అందరూ తృప్తిగా భుజించి తాగగలిగినంత ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. అందరికీ దాహం తీరగలిగినంత నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఎంత మంచి దేవుడు! అలాగే దేవుడు ఉదయాన్నే ఒకసారి వర్షం కురిపిస్తాడు, సాయంత్రం ఒకసారి వర్షం కురిపిస్తున్నాడు. లంచ్ లేదనమాట వాళ్ళకి. అందుకని ఒకవేళ ఉదయము మీరు కురిసిన ఆ యొక్క ఆహారం ఉదయానికి అలాగే మధ్యాహ్నానికి కూడా మీరు దాచుకోవచ్చు. అయితే సాయంత్రము కురిచినటువంటి ఈ యొక్క మన్నా వర్షాన్ని మరుసటి రోజుకి దాచుకోకూడదు. ఒకవేళ నువ్వు మరుసటి రోజుకి దాచుకుంటే ఆ యొక్క మన్నా ఏమవుతుందో తెలుసు కదా, ఏమవుతుంది? పురుగులు పట్టిపోతుంది, పాసిపోతుంది, అది పనికిరాదు. అందుకని ఏ రోజు ఆహారము ఆ రోజు దేవుడు ఇస్తాడనమాట. ఏ రోజు దాహానికి ఆ రోజు దేవుడు నీళ్ళు ఇస్తాడు. రేపటి కోసం దాచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలుని ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు అని అంటే 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుని అరణ్యంలో పోషించాడు. అంతేకాదు వాళ్ళు నడుస్తూ ఉండేటప్పుడు వాళ్ళ యొక్క చెప్పు అరిగిపోలేదు, అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి బట్ట మాసిపోలేదు, అలాగే ఆ బట్ట చినిగిపోలేదు. చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మార్చిపోలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ విధముగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని అద్భుతంగా, మనము కాసేపు ఈ ఎండలో ఇక్కడికి నడిచేటప్పటికే అలిసి సొలిసిపోతాం. అయితే ఆనాడు ఇశ్రాయేలీయులు ఎండలో నడిచి వచ్చేటప్పుడు వారికి ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా, అయ్యో నా బిడ్డలు ఎండకి వాడిపోకూడదని ఎంతమంది ఇశ్రాయేలీయులు, ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మందికి చల్లటి నీడ పడేటట్టుగా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మేఘాలని అలా చుట్టూ కమ్మాడు. దాన్ని మేఘస్తంభం అని అంటారు. వాళ్ళు పగలు దరిచేటప్పుడు వారికి మేఘస్తంభము ఉంటుంది. అదే ఒకవేళ రాత్రి అయిపోయింది అనుకోండి, అదే మేఘస్తంభము అగ్నిస్తంభంగా మారిపోతుంది. అది అగ్నిస్తంభంగా మారిపోతే వాళ్ళకి చీకటి ఉండదు, వాళ్ళు నడిచే చోటంతా వెలుగుగా ఉంటుంది. కనుక దేవుడు ఇంత అద్భుతంగా వారిని కాపాడినా, వారిని పోషించినా వాళ్ళకి దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు, ఒక విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. ఎప్పుడు చూసినా సనుగుడు, గొనుగుడు. ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు మేము చేపలు తిన్నాము, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, ఉల్లిపాయలు, మాంసము తింటిమి. మమ్మల్ని మీరు అరణ్యంలోనికి తీసుకువచ్చి ఇలాగ ఆకలితో చంపుతున్నారు. ఈ మన్నా తిని తిని మాకు విసుగైపోయింది, మాకు మాంసం కావాలని ఆ జనమంతా ఓని ఏడ్చినారు. మాంసాపేక్ష వలన జనము ఏడుపుకు లంకించుకున్నారు. మేము తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం, మమ్మల్ని, మాకు ఆ కానాను వద్దు, ఏమి వద్దు, మేము అక్కడికే పోయి మట్టి బిసుకుంటాం, అక్కడికే పోయి మట్టి పని చేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, అక్కడే వెట్టి చాకరీ చేసుకుంటాం అని వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు, మోషే ఎంతో సాత్వికంతో వాళ్ళకి నచ్చజెప్పి, దేవుడు మనకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఆ దేశము దేవుడు మనకిస్తాడు, మీరు కాసేపు ఓర్చుకోండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి ఆ యొక్క మోషే ఎంతో బ్రతిమలాడి 40 సంవత్సరాలు వాళ్ళతో వేగి 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 విసిగిపోయినాడు.
అందుకనే ఎబ్రిల్కి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటున్నాడు, వారు ఆ యొక్క కానానులో ఎందుకు ప్రవేశించలేకపోయారు? అవిధేయత వలన, అవిశ్వాసం వలన, దేవుడు చెప్పిన మాట వినకపోవడం వలన, అలాగే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండకపోవడం వలన వాళ్ళ శవాలన్నీ అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయినాయి, పక్షులు రాలిపోయినట్టుగా రాలిపోయినాయి. ఆనాడు ఐగుప్తు దేశంలో వాళ్ళ శవాలు. ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణం చేసినటువంటి 2 తప్ప, ఎవరు ఆ 2 అని అంటే కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు తప్ప అందరూ కూడా అవిశ్వాసం వలన చచ్చిపోయారు, అందరూ మరణించారు. అయితే వాళ్ళ అరణ్యంలో పుట్టినటువంటి పిల్లలు అలాగా 40 సంవత్సరాలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క యవ్వన తరం, ఇదిగో ఇప్పుడు ఆ కుర్రకారం చూశారు అక్కడ, అంతా 18-20 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆ యవనస్తులకి యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకుడయ్యి ఆ యెహోషువ నాయకత్వం ద్వారా వారు ఆ యొక్క యోర్దాను నది దాటి పాలుతేనెలు ప్రవహించే దేశము, శ్రేష్టమైన దేశము, కానాను దేశము, ఆ కానాను దేశంలో ప్రవేశించారు కొంతమంది. అయితే మిగిలిన వారందరూ ఏమైపోయారు? మిగిలిన వారందరూ కూడా నశించిపోయారు, మిగిలిన వారందరూ కూడా నాశనం అయిపోయారు. కారణం 2 కారణాలు. ఒకటి అవిశ్వాసము, ఇంకొకటి అవిధేయత. గుర్తుపెట్టుకోండి, ఒకటి అవిశ్వాసము, ఇంకొకటి ఏంటి? అవిధేయత. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసము, అవిధేయత. మనోళ్ళే ఆటోలో వచ్చేది, నాటిపేట నుంచి వస్తున్నారు. అవిశ్వాసము, అవిధేయత. అయితే ఈరోజు ఈ సంగతి నేను మీకెందుకు చెప్పాలనుకుంటున్నానంటే, వారేమో భౌతిక సంబంధమైనటువంటి కానాను దేశానికి ప్రయాణం కావడం, కానాను దేశంలోనికి ప్రవేశించడం కోసము వాళ్ళు ప్రయాణమై వచ్చారు, అందులో వారు ప్రవేశించలేదు అవిశ్వాసం వలన, అవిధేయత వలన. ఆనాడేమో ఇశ్రాయేలీలు, ఈనాడేమో మనము. వాళ్ళకి మనకి ఏంటి పోలిక అని అంటే, వాళ్ళు ఇశ్రాయేలీలు ఎవరి బానిసత్వంలో ఉన్నారు చెప్పండి? ఎవరి బానిసత్వంలో ఉండి ఉన్నారు? ఐగుప్తీయుల బానిసత్వంలో ఉండి ఉన్నారు. ఆ బానిసత్వంలో నుండి ఎవరు వారిని విడిపించారు? మోషే ద్వారా. దేవుడు గొర్రె పిల్ల రక్తము ద్వారా వారిని విడిపించి కానాను దేశానికి నడిపించాడు. 40 సంవత్సరాలు నడిచినా వారు అవిశ్వాసం వలన ప్రవేశించలేదు, కానీ కొంతమంది మాత్రమే ప్రవేశించారు. అయితే దాన్ని ఇప్పుడు మనం పోల్చుకొని చూద్దాం. వాళ్ళకి మనకి పోలిక ఏంటంటే, ఇప్పుడు మనము వాస్తవానికి అన్యులం, అబ్రహాముతో భౌతిక సంబంధము లేనటువంటి ప్రజలము. అన్యులమైన మనము ఈరోజు క్రైస్తవులు కాక మునుపు ఎవరికి బానిసలుగా, ఎక్కడ బానిసలుగా ఉన్నాము అని అంటే, సాతానుడికి బానిసలుగా, అలాగే ఈ లోకంలో అంధకార సంబంధమైన అధికారంలో బానిసలుగా ఉన్నటువంటి మనల్ని ఎవరు విడిపించాడు చెప్పండి? ఎవరు విడిపించాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని విడిపించాడు. ఎలాగా మనం విడిపించబడ్డామంటే, నా కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడని ఏ రోజైతే మనం విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందామో, ఆ బాప్తిసం పొందిన రోజున సాతాను బానిసత్వంలో నుండి, అంధకారమైన అధికారంలో నుండి విడిపింపబడి మనము ప్రయాణం స్టార్ట్ చేశాం. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళేమో అరణ్యంలో ప్రయాణం చేశారు, ఈరోజు మనము ఈ లోకారణ్యంలో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణం ఎక్కడికి? వారి ప్రయాణము కానానికి. మన ప్రయాణం ఎక్కడికి? మన ప్రయాణము పరమ కానానైన పరలోకమునకు. మనకి విశ్రాంతి ఇంకా ఉంది, ఇంకా ఎవరు ప్రవేశించలేదు కానానులోకి, ఆ పరమ కానానులోకి.
అందరూ ఆ పరదేశంలో వెయిట్ చేస్తున్నారు. ఆనాడు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేసిన మోషే కానీ, కలేబు కానీ, యెహోషువ కానీ, అంతకుముందు అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, భక్తులందరూ కూడా పరదేశంలో మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రయాణం ఎలాగా ఉండాలి? మన ప్రయాణం ఎలాగ ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఎప్పటిదాకా? మనము ఈ లోకాన్ని విడిచేదాకా, మన శ్వాస తుది శ్వాస విడిచిపెట్టేదాకా, యేసుక్రీస్తు రాకడ రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ ప్రయాణం కొనసాగించాలి. అందుకని వాక్యంలో ఏమన్నారంటే మనల్ని గురించి మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. మంది ఈ లోకం కాదు, మంది పరలోకం. ఆ పరలోకానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క ప్రయాణము గమ్యం చేరేంత వరకు మనం ప్రయాణాన్ని ఆపకూడదు. ఎక్కడ అనేకమైన స్టేషన్లు వస్తూ ఉంటాయి. ఆ యొక్క స్టేషన్లో రంగురంగులను చూసేసి మనం దిగామనుకో రైలు వెళ్ళిపోతుంది, మనం వెళ్ళలేం. కాబట్టి ఈ యొక్క ప్రయాణము గమ్యము చేరేంత వరకు, పరమకాణాను చేరేంత వరకు మనకి నాయకుడైన యేసుక్రీస్తు వైపు చూచుచు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఓపికతో ఈ యొక్క ప్రయాణాన్ని సాగించగలిగినట్లయితే మనం ఈ మార్గము ఎన్నుకున్నందుకు, ఈ మార్గంలో మనం జీవించుతున్నందుకు మన యొక్క జీవితము ధన్యమవుతుంది. చాలామంది ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు, కొంచెం దూరం ప్రయాణం చేస్తారు, అలిసి సొలసి ఆగిపోతారు. కొంతమంది సగం దూరం వచ్చేస్తారు, అలిసి సొలసి వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఆల్మోస్ట్ 90% వరకు వస్తారు, అలిసి సొలసి మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. అలాగా కాకుండా పౌలులాగా, ఇదిగో నా యొక్క పందాన్ని నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రి దగ్గర నాకు నీతి కిరీటం ఉందని ఏ విధంగా పౌలు చెప్పగలిగాడో అలాగే మనందరము చెప్పగలిగినప్పుడు మనల్ని దేవుడు ఈ మార్గంలోనికి నడిపించినందుకు మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి. కనుక ఈనాడు మనము ఇక్కడికి వచ్చినాం. మరి ఈ యొక్క సమయాన్ని సరదాగా గడిపే సమయంలో దేవుని యొక్క వాక్యం కూడా మన మనసులో, మన హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా ఈ యొక్క క్రైస్తవ ప్రయాణాన్ని, క్రైస్తవ యాత్రని ఓపికతో సాగించాలని కోరుకుంటూ శ్రద్ధగా విన్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు.